నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా కార్మిక రంగంలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం సృష్టిస్తుంది. సిఐటియులో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి 5గురు కీలక నాయకులపై బహిష్కరణ వేటు పడింది. యూనియన్ నిర్మాణ పద్ధతులకు విరుద్ధంగా సొంత కుంపటి పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఏకంగా జిల్లా కమిటీ సభ్యులను బ్రాంచ్ అధ్యక్షుడిని యూనియన్ నుంచి శాశ్వతంగా సాగనంపింది అధిష్టానం. అసలు బెల్లంపల్లి వేదికగా ఏం జరిగింది? ఆ 5గురు చేసిన తప్పేంటి? ఈరోజు సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం బెల్లంపల్లి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో సిఐటియు జిల్లా కమిటీలో పనిచేసినటువంటి కామ్రేడ్ సంఖ్య రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాశీపేట రాజేశం, అదేవిధంగా బ్రాంచ్ కమిటీ సభ్యులు గట్టు మహేందర్, వీళ్ళ 5గురు కూడా ఈ మధ్యకాలంలో వేరే కార్మిక సంఘాన్ని పెట్టుకొని అందులో కమిటీగా ఎన్నుకున్నట్లు పత్రికల్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సిఐటియు పని పద్ధతులకు భిన్నంగా వ్యవహరించినందుకు వీరిని సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ నుండి ఈరోజు బహిష్కరణ చేయడం జరిగింది. దీనిని జిల్లాలో ఉన్నటువంటి సిఐటి అనుబంధ యూనియన్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్, రైల్వే, హమాలి, ఇతర అన్ని కార్మిక సంఘాల అన్ని కార్మికులు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు సిఐటిలో ఉన్నటువంటి కార్మికుల్ని కూడా ఈరోజు చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు దీన్ని గుర్తుపెట్టుకొని సిఐటిని బలోపేతం చేసే విధంగా చూడాలని చెప్పి అందరి విజ్ఞప్తి చేస్తున్నాం. వివరాలు. బెల్లంపల్లి పట్టణంలోని సిఐటియు కార్యాలయం బుధవారం కీలక పరిణామాలకు వేదికైంది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనియన్ నియమావళికి తిలోదకాలిచ్చి క్రమశిక్షణను ఉల్లంఘించిన 5గురు నేతలపై వేటు వేశారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులైన కామ్రేడ్ సాంఖ్య రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాశీపేట రాజేశం, అలాగే శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గట్టు మహేందర్లను సిఐటియు నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఎందుకీ సస్పెన్షన్, ఎందుకీ బహిష్కరణ అంటే వీరంతా సిఐటిలో కీలక బాధ్యతల్లో ఉంటూనే తెర వెనుక మరో కొత్త కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాదు కొత్త సంఘంలో కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు పత్రికల్లో కూడా రావడంతో సిఐటియు జిల్లా కమిటీ సీరియస్ అయింది. యూనియన్ నియమావళికి, పని పద్ధతులకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ 5గురిని ఏమాత్రం ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి నుండి ఈ 5గురు బహిష్కృత నేతలకు సిఐటికు ఎలాంటి సంబంధం లేదని జిల్లా నాయకత్వం కుండ బద్దలు కొట్టింది. ఈ విషయంలో కార్మికులు, అనుబంధ యూనియన్లు, జిల్లాలోని ఇతర కార్మిక ప్రజా సంఘాల నాయకులు అలాగే అధికారులు గమనించాలని స్పష్టం చేసింది. ఈ సంచలన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సమ్మక్క, సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, భానుమతితో పాటు పలువురు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తానికి సిఐటియులో ఉంటూనే మరో పడవలు కాలు పెట్టాలని చూసిన నేతలకు యూనియన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది జిల్లా కార్మిక రాజకీయాల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.